ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవ కార్యక్రమంలో 6వ రోజు ఉద్యోగ సాధన అపాయింట్మెంట్ ఆర్డర్స్ సర్టిఫికెట్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కర్రావు, జనరల్ మేనేజర్ డిఎస్సి రవీందర్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవ కార్యక్రమంలో 6వ రోజు ఉద్యోగ సాధన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ సర్టిఫికెట్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కర్రావు, జనరల్ మేనేజర్ డిఐసి రవీందర్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, ఆలేరు ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ హరికృష్ణ, భువనగిరి ఏటీసీ సెంట్రల్ ట్రైనింగ్ ఆఫీసర్ రఘునాథ్, మై భారత్ ప్రెసిడెంట్ అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు సరగడ కరుణ్, వివిధ జిల్లా అధికారులు, క్రీడాకారులు, ఎస్డిటిసి స్టూడెంట్స్, ఏటీసీ స్టూడెంట్స్ అండ్ టూరిజం పోలీస్ సిబ్బంది, విద్యార్థులు 500 మంది పైగా పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ, మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్న యువత ఉంది. కానీ చాలాసార్లు సరైన అవకాశాలు తెలియక వారు తమ ప్రతిభను పూర్తిగా చూపించలేకపోతున్నారు. మరోవైపు అనేక సంస్థలు నైపుణ్యం కలిగిన వ్యక్తులను వెతుకుతున్నాయి. ఈ రెండిటిని కలిపే వంతనే ఉద్యోగ సాధన. విద్య మాత్రమే కాకుండా నైపుణ్యాభివృద్ధి కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన వంటి నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయి. యువత తమ ప్రతిభను గుర్తించి దానికి తగిన శిక్షణ పొందాలి అని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ, ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన వంటి నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. ఆన్లైన్ జాబ్ పోస్టర్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్ వంటి అవకాశాలు యువతకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల యువత కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవచ్చు. ఉద్యోగం అనేది కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, అది ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తి. ఉద్యోగం ద్వారా వ్యక్తి కుటుంబానికి, సమాజానికి, దేశానికి సేవ చేయగలరు. కాబట్టి యువత నిరాశ పడకుండా తమ ప్రతిభను మెరుగుపరుచుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేశారు. అదేవిధంగా పెయింటింగ్ కాంపిటీషన్ విన్నర్స్ ఆర్ సింధు, ఎం హర్షిత, సిహెచ్ హర్షిత, డ్యాన్స్ కాంపిటీషన్ విన్నర్స్ సిరివల్లి, కే వాణి, లహరి అండ్ గ్రూప్ ప్రజా ప్రతినిధులు సమక్షంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ ఎడిషన్ సిఎంఎస్ కప్ 2025కు చెందిన విజేతలను కూడా సన్మానించారు. అదేవిధంగా టూరిజం పోలీసులకు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇందులో కార్యాలయ సిబ్బంది జానకిరాములు, మురళి, రేఖ, జయ, రాజశేఖర్, రేణుక, శ్రీనివాస్ పాల్గొన్నారు.